వెల్కమ్ టు ది లియో. మహానాడు తొలి రోజే నారా లోకేష్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి నారా లోకేష్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్నటువంటి తొలి మహానాడు. ఈ మహానాడులో ఒక బిగ్ అనౌన్స్మెంట్ చేయబోతున్నాను, అందరూ రెడీగా ఉండండి అని ఆల్రెడీ నారా లోకేష్ గారు నిన్న ఉదయమే సోషల్ మీడియా వేదికగా ప్రజలకు ఒక హింట్ కూడా ఇవ్వడం జరిగింది. సో చాలామంది ఏమి అనౌన్స్ చేయబోతున్నారని ఆసక్తిగా చూస్తే దేశ చరిత్రలోనే ఎవరు చేయని విధంగా, కనీ విని ఎరుగని విధంగా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 33% సీట్లను మహిళలకు కేటాయించబోతుంది. అది పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందినా పొందకపోయినా పార్లమెంటు బిల్లుతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ మాత్రం 33% సీట్లు మహిళలకు రిజర్వ్ చేయబోతుందని చెప్పి ఒక సంచలన ప్రకటన అయితే చేశారు. సో ఈ ప్రకటనతో మహిళలందరూ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఒక రకంగా నారా లోకేష్ గారు నిన్న ఒక మాట చెప్పారు, మహిళలు ఎప్పుడు వంటింటికే పరిమితం కాకూడదు, మహిళలు ఎప్పుడు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు తీసుకోవడానికి మాత్రమే పరిమితం కాకూడదు, వాళ్ళు శాసనాలు చేసే స్థాయికి ఎదగాలి, వాళ్ళు పాలించే స్థాయికి రావాలి, వాళ్ళు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని చెప్పి నిన్న లోకేష్ అయితే చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిన్న చంద్రబాబు గారితో సహా అక్కడ ఉన్నటువంటి నేతలందరూ కూడా దీన్ని బలంగా బలపరిచారు. ఒక రకంగా దేశంలోనే ఇది చర్చగా మారింది. ఎందుకంటే ఇప్పటికే మహిళా బిల్లు పార్లమెంట్లో వీగిపోయిన నేపథ్యంలో, పార్లమెంటులో ఫెయిల్ అయిన నేపథ్యంలో ఇప్పుడు నారా లోకేష్ ఒక రాష్ట్రంలో ఒక పార్టీ తీసుకున్న నిర్ణయం అనేది చర్చనీయాంశంగా మారింది. సో వాస్తవానికి నరేంద్ర మోదీ గారు ఒక సదుద్దేశంతో మహిళా బిల్లును తీసుకొచ్చిన మాట వాస్తవం. దాన్ని కొన్ని కారణాలతో లేదా వేరే బిల్లుతో ముడిపెట్టడంతో దాన్ని వ్యతిరేకించారు. అంతిమంగా ఎవరు నష్టపోయారు అంటే మహిళలు నష్టపోయారు. నిజంగా బిల్లు పాస్ అయి ఉంటే దేశం మొత్తం ఇప్పుడు నారా లోకేష్ ఏ నిర్ణయం అయితే తీసుకుని మహిళలకు 33% రిజర్వేషన్ మేము కల్పిస్తాము, మా పార్టీలో వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తామని చెప్పాడో అదే నిర్ణయం దేశం మొత్తం కూడా అమలు జరిగేది. సో మహిళల పట్ల నారా లోకేష్ మొదటి నుంచి కూడా చిత్తశుద్ధి ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఏదో ఓట్ల కోసమో లేదా సీట్ల కోసమో నారా లోకేష్ ఈ ప్రకటన చేయాలి, అసలు ఇది చేయమని ఎవరు అడగల. మొదట్లో కూడా మీరు చూడండి, వైసీపీ వాళ్ళు చేతికి గాజులు తొడుక్కున్నావా అనే పదాలు వాడినప్పుడు కానీ లేదా మహిళలను కించపరిచే విధంగా మరే పదాలైనా వాడినప్పుడు కానీ నారా లోకేష్ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ వచ్చాడు. గతంలో మేము గాజులు చీరలు పంపుతామని నారా లోకేష్ని ఎగతాళి చేస్తే నేను గౌరవంగా మా తల్లికి ఇస్తానని చెప్పి నారా లోకేష్ సమర్థవంతంగా సమాధానం చెప్పినటువంటి చరిత్ర. అంటే మొదటి నుంచి కూడా నారా లోకేష్ పెంపకం ఎలాంటిది అనేది చెప్పడానికి ఈరోజు నారా లోకేష్ మహిళల పట్ల చూపిస్తున్న చిత్తశుద్ధే ఒక నిదర్శనం. మరి జగన్కి నారా లోకేష్కి ఉన్న తేడా చూడండి. జగన్మోహన్ రెడ్డి ఏమో తన సొంత తల్లిని, రక్తం పంచుకు పుట్టిన చెల్లిని ఇద్దరిని రోడ్డు మీదకి గెంటేసి ఆస్తి కోసం వాళ్ళని కోర్టుకి ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అయితే ఈరోజు రాష్ట్రంలోని మహిళలందరికీ రాజకీయాల్లో ప్రాబల్యం పెరగాలి, వాళ్ళు రాజ్యాన్ని పాలించే స్థాయికి రావాలి, వాళ్ళకి రాజ్యాధికారం దక్కాలని చెప్పి మహిళలకు 33% అమలు చేస్తామని చెప్పినటువంటి పార్టీ చరిత్ర నారా లోకేష్ది. చూడండి, ఇద్దరికి నక్కకి నాగలోకానికి ఉన్నంత ఉంది. జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబంలో సొంత తల్లికి చెల్లికే న్యాయం చేయకపోతే నారా లోకేష్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ న్యాయం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. సో నారా లోకేష్ మొత్తంగా మహిళల పట్ల ప్రదర్శిస్తున్నటువంటి చిత్తశుద్ధి అనేది యావత్ మహిళా లోకం, అంటే మన రాష్ట్రం ఒక్కటే కాదు, ఈరోజు ఒక రాజకీయ పార్టీగా నారా లోకేష్ తీసుకున్నటువంటి నిర్ణయం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఆలోచింపజేసే విధంగా ఉంది, మిగతా రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచే విధంగా ఉంది. నారా లోకేష్ తీసుకున్నటువంటి నిర్ణయం మిగతా పార్టీల్లో ఎందుకు తీసుకోరు, దేశవ్యాప్తంగా ఎందుకు రాదు అని చెప్పి ఈరోజు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అంటే నారా లోకేష్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఈరోజు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించడమే కాకుండా రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం ఏంటనేది ఈరోజు సత్తా చాటారు. గతంలోనే పద్మావతి యూనివర్సిటీ లాంటి మహిళా యూనివర్సిటీలు స్థాపించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఘనత మరొకసారి బయటకు వచ్చింది. ఏది ఏమైనా నిన్న నారా లోకేష్ చేసినటువంటి ప్రకటన అనేది అందరూ హర్షించారు. దీనికి సంబంధించినటువంటి వార్త వచ్చింది, ఒకసారి చూద్దాం. మహిళలకు 33% మహానాడులో చారిత్రక తీర్మానం, పార్లమెంటుతో బిల్లుతో సంబంధం లేకుండా 2029 ఎన్నికల్లో 33% సీట్లు వారికిద్దాం.
లోకేష్, ఇది మా సంకల్పం, బాధ్యత, మా కమిట్మెంట్. మహిళలు కేవలం లబ్ధిదారులుగా మిగిలిపోకూడదు, వారు విధాన నిర్ణేతలు కావాలి. ఇదే టీడీపీ లక్ష్యం. చంద్రబాబులో 25 ఏళ్ల కుర్రోళ్ళు 3 ఉన్నారు. వైసీపీ డేట్ ఫిక్స్ చేస్తే అభివృద్ధి సంక్షేమంపై చర్చకు నేను రెడీ. బాబాయిని గొడ్డలితో చంపింది నిజం కాదా? తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటడం, చెల్లికి అన్యాయం చేసి ఆస్తులు కొట్టేయడం నిజం కాదా? అందుకే మీది గొడ్డలి పార్టీ అని చెప్పి లోకేష్ అయితే గట్టిగా చురకలైతే అంటించారు. మహానాడులో తొలి రోజే సంచలనం. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందినా పొందకపోయినా టీడీపీ 2029 ఎన్నికల నుంచి మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తుందని యువనేత వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ చేసినటువంటి ప్రకటనకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా అనూహ్య స్పందన వచ్చింది. మహానాడులో ఇదొక ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మహిళల్లో పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు వైసీపీపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పంచులతో అయితే విరుచుకుపడుతూ కార్యకర్తల్లో జోష్ అయితే నింపారు. హాజరులో కూడా మహానాడు రికార్డులు సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో 7.28 లక్షల మంది కార్యకర్తలు హాజరయ్యారు. అంటే డిజిటల్ విధానంలో నిర్వహించినటువంటి మహానాడు కూడా టీడీపీ ఏ మాత్రం జోష్ జగ్గలేదు. బహిరంగ సభ కంటే గొప్పగా ఈరోజు హైబ్రిడ్ విధానంలో తెలుగుదేశం పార్టీ మహానాడునైతే చేసింది. మొత్తంగా మహిళలు మహారాణులు. తెలుగుదేశం పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుంది అనటానికి నిన్న నారా లోకేష్ తీసుకున్నటువంటి నిర్ణయమే ఒక కారణం. ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకోవడం కాదు, ఆయన తీసుకున్న నిర్ణయం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించే విధంగా, నేను ఇందాకే చెప్పినట్టుగా ఇతర రాజకీయ పార్టీలు ఆలోచించే విధంగా, ఇతర రాజకీయ పార్టీల మీద ఒత్తిడి పెంచే విధంగా ఉంది. అంటే అది నారా లోకేష్ గొప్పతనం. మొత్తంగా మహిళలకు రిజర్వేషన్ బిల్లు వచ్చే పార్లమెంట్లో ఆమోదం పొందొచ్చు, పొందకపోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం వచ్చే ఎన్నికల్లో 33% సీట్లను మహిళలకు కేటాయిస్తుంది. ఇది ఇప్పుడు కాదు, ఇక తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో జరిగే ప్రతి ఎన్నికకు కూడా 33% సీట్లను మహిళలకు కేటాయించాలని ఒక తీర్మానాన్ని అయితే చేశారు. మహానాడులో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇతర రాజకీయ పార్టీలకి లేనిది తెలుగుదేశం పార్టీకి ఉన్న గొప్పతనం అదే. తెలుగుదేశం పార్టీ అంటే ఏదో గెలిచామా, ఓడామా, మన పని మనం చేసుకున్నామా, రాజకీయం చేశామా, ఇది కాదు తెలుగుదేశం పార్టీ. లేదా ఏడాదికి ఒకసారి సభ పెట్టుకుని భోజనాలు తిని వెళ్ళిపోయామా, ఇది కాదు తెలుగుదేశం పార్టీ విధానం. తెలుగుదేశం పార్టీ మహానాడును చిత్తశుద్ధితో నిర్వహిస్తుంది. కార్యకర్తలు చిత్తశుద్ధితో పాల్గొంటారు. రాబోయే ఏడాది పాటు తెలుగుదేశం పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలు కావచ్చు, లేదా తీర్మానాలు కావచ్చు, మహానాడులో ప్రవేశపెట్టి అందరి ఆమోదం పొందిన తరువాత దాన్ని ఆచరణ మార్గంలోకి తీసుకెళ్లడం తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి. అందుకనే ఇతర రాజకీయ పార్టీలు కూడా ఉంటాయి. ఏదో ఆవిర్భావమో లేకపోతే ఇంకోటో వచ్చినప్పుడు భోజనాలు పెట్టుకుంటారు, తింటారు, వెళ్ళిపోతారు. వైసీపీలో చూడండి, అక్కడ పాపం ఏదైనా సభ పెడితే ముందు భోజనాల కోసమే పెట్టారు అనుకుంటారు అందరూ. కానీ తెలుగుదేశం పార్టీ అలా కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి ఈ మహిళల 33% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా శుభపరిణామం. దరిద్రం ఏంటంటే రోజా లాంటి వ్యక్తులు ఈరోజు రాజకీయాలకు అతీతంగా ఎవరైనా సరే నారా లోకేష్ని అభినందించాలి. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఒక బిల్లు విఫలమైనా కానీ రాష్ట్ర స్థాయిలో మా పార్టీలో 33% మహిళలకు రిజర్వ్ చేస్తామని చెప్పిన ఏకైక తొలి పార్టీ తెలుగుదేశం పార్టీనే. ఈరోజు మహిళలందరూ కూడా గర్వించాలి దాన్ని. ఒక మహిళగా రోజా దాన్ని సమర్థించాలి, ఒక మహిళగా రోజా దాన్ని హర్షించాలి. అది పోయి రాజకీయాలు మాట్లాడటం అనేది రోజా సిగ్గుచేటు. అసలు ఏం మాట్లాడింది ఏంటనేది సపరేట్గా ఒక వీడియో చేద్దాం. మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోలో కలిపితే నారా లోకేష్కి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, మహిళలకు ఉన్నటువంటి గౌరవం రెండు కూడా పోతాయి ఈ వీడియోలో రోజాని కలిపితే. ఏదేమైనా నారా లోకేష్ తీసుకున్నటువంటి ఈ చారిత్రక తీర్మానం అనేది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఊపునిస్తుంది. మహిళల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి పటిష్టత ఏంటి, మహిళల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి అనేది నిన్న నారా లోకేష్ నిర్ణయంతో బయటపడింది.